ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం విభిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. వచ్చే 2 రోజుల పాటు వాతావరణంలో మార్పులు జరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఓవైపు తీవ్రమైన ఎండలు, మరోవైపు అకాల వర్షాలు కురుస్తున్నాయంటున్నారు. ఇక ఏపీలో రానున్న 2 రోజుల పాటు ఉపరితల ఆవర్తన ప్రభావం అయితే కనిపిస్తుంది. ఆదివారం కూడా పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. అలాగే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే ఆదివారం రోజున పిడుగుపాటుకు 3 చనిపోయారు. ఒకసారి ఏపీ వెదర్ రిపోర్టు ఎలా ఉంది ఒకసారి తెలుసుకుందాము. అలాగే ప్రతి వీడియోలో చెప్తున్న పిడుగులు పడే అవకాశం ఉన్న ఏరియాల్లో అప్రమత్తంగా ఉండాలి ప్రజలు అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది లైట్ తీసుకుంటున్నారు. పిడుగుపాటు వల్ల నిన్నటి రోజున 3 చనిపోయారు. వివరాలు చూస్తే ఏపీలో ఓవైపు ఎండల తీవ్రత కొనసాగుతుంటే మరోవైపు వర్షాలు కూడా పడుతున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం, అలాగే రాయలసీమపై మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ప్రభావంతో ఇవాళ మంగళవారం రోజు అంటే సోమవారం మంగళవారం రోజు పలు జిల్లాల్లో పిడుగులతో కూడినట్టు వర్షాలు పడవచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లా, విజయనగరం జిల్లాతో పాటు అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు, అలాగే పోలవరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి తేలికపాటి మోస్తరు వర్షాలు పడతాయంటున్నారు. ఇక అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం నిన్నటి రోజు పోలవరం, చిత్తూరు జిల్లా, ఎన్టీఆర్, కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. నిన్నటి రోజున చూసుకుంటే ఎండలు రాష్ట్ర వ్యాప్తంగా 66 మండలాల్లో 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పార్వతీపురం, మన్యం, అలాగే వీరఘట్టం, నెల్లూరు జిల్లాలో 42.4 డిగ్రీలు ఉష్ణోగ్రత, అలాగే తిరుపతి జిల్లా రేణిగుంటలో అయితే 42.3 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. ఇక నిన్నటి రోజున విభిన్నమైన వాతావరణం కనిపించింది. ఓవైపు ఎండలు, మరోవైపు పలు చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన ఈదురుగాలులతో వర్షం కురిసింది. నెల్లూరు జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా ఉదయగిరి, కలువాయి మండలాల్లో కోత దశలో ఉన్న వరి పైరు నేలమట్టమైంది. ఈ వాన దెబ్బకు మామిడికాయలు నేల రాలిపోయాయి. శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం నాడు పిడుగుపడి 2 చనిపోయారు. మందస మండలం పెదకేశపురానికి చెందిన తల్లి కూతురు మడియా కృష్ణకుమారి, కుమార్తె యోగీశ్వరితో కలిసి ఆదివారం మధ్యాహ్నం తోటకు వెళ్లారు. అక్కడ పని పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. వెంటనే వారి మీద పిడుగుపడి 2 చనిపోయారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం కలవగుంటలో కూడా మరొకరు పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారు. కల్లుగీత కార్మికుడు కామరాజుపై పిడుగుపడి అక్కడికక్కడే చనిపోయాడు. సో అధికారులు ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నారు, పిడుగులు పడుతున్నప్పుడు సురక్షితమైన స్థలానికి అయితే వెళ్ళండి, ఎట్టి పరిస్థితుల్లో ఆరు బయట కానీ చెట్ల కింద కానీ నిల్చోవద్దని అయితే చెప్తూ ఉన్నారు.